హలో అందరికీ. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా మీతో పాటు. సాటర్డే రోజు మార్కెట్‌లో కూరగాయలు తీసుకున్నా అని వీడియో పెట్టినా కదా! నెక్స్ట్ వీడియోలో ఏమేమి తీసుకున్నా అని చెప్తానన్నా. కానీ పెట్టినా పెట్టలేదు. మీరు కూడా నన్ను అడగలేదు. ఆ వీడియో అప్లోడ్ చేసేసరికి సాటర్డే వచ్చింది నాకు. ఇక ఇప్పుడు కూడా అప్లోడ్ చేయకపోతే ఎట్లుంటుంది? కష్టపడి వీడియో తీసినా కదా అని అప్లోడ్ చేస్తున్నా. ఇక ఆ రోజైతే నేను తోటకూర తీసుకున్నా. చిన్నాకుల తోటకూర 4 కట్టలకి 10 రూపాయలంట. చాలా చీప్‌గా వచ్చింది. చిన్నాకుల తోటకూర టేస్ట్ అయితే సూపర్ ఉంటుందబ్బా. మీలో ఎవరికైనా ఇష్టమా? అయితే కామెంట్ చేయండి. పెద్దాకుల తోటకూర, చిన్నాకుల తోటకూర అంతా తోటకూరనే కానీ దీనికి ఉండే స్పెషాలిటీ దీనికి ఉంటుంది. ఇక ఇక్కడైతే కొత్తిమీర తీసుకున్నా నేను. 3 కట్టలకి 20 రూపాయలంట. ఇది కూడా చాలా చీప్‌గా వచ్చింది. ఇక దాని తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నా. పచ్చిమిర్చి హాఫ్ కేజీ 20 రూపీస్ అంట. అయితే మా అమ్మ వాళ్ళకి కూరగాయలు తీసుకోవడానికి మా చెల్లె మాతో వచ్చింది కదా, అన్నీ ఒకటే దాంట్లో తీసుకొని వచ్చినాం. ఇక నేనైతే పిల్లల కోసం క్యారెట్ తీసుకున్నా. క్యారెట్ కూడా హాఫ్ కేజీ 20 రూపీస్. అయితే అన్నీ ఒకటే దాంట్లో ప్యాక్ చేసుకొని వచ్చినాము. వేరు కవర్లు ఏమంటే ఒరగంట చూసిళ్ళు, ఎవరిని అడిగేటట్లేదని అన్నీ కలిపేసుకొని వచ్చినాం. ఇక చిక్కుడుగా అయితే ఒక పెద్ద బుట్టలా అమ్మిళ్ళు. అది 30 రూపాయలేనంట. మస్తు చీపు ఉన్నది. కాయ కూడా సూపర్ ఉందని చెప్పి తీసుకున్నాం. ఇక దాని తర్వాత టమాటా తీసుకున్నాం. టమాటా అయితే నాకు గుర్తులేదబ్బా. ఇక పల్లికాయలు అయితే హాఫ్ కేజీ తీసుకున్నాం. 40 రూపాయలంట. కందగడ్డ అది 2 బుట్టలకి 30 రూపాయలట. ఇక మా ఆయన బేరమాడిండు కదా, తీసుకొచ్చిండు. ఉల్లిగడ్డలేమో 2 కేజీలు 50 రూపాయలంట. అమ్మ వాళ్ళు కేజీ, మాకు కేజీ 50 రూపాయలు పెట్టి తీసుకున్నాం. ఇక దాని తర్వాత అల్లం వెల్లుల్లి అద్దపావు తీసుకున్నా 20 రూపాయలకి. పప్పుల్లో వేయడానికి అసలు ఎల్లిపాయలు లేవు, అందుకే తీసుకున్నా. అయితే ఇంకేం తీసుకున్నా, బీట్రూట్ కూడా తీసుకున్నా. బీట్రూట్ కేజీ 50 రూపీస్ అంట. దాని తర్వాత క్యాబేజీ కూడా తీసుకున్నా. క్యాబేజీ ఏమో 20 రూపాయలకి 3 గడ్డలు ఇచ్చిళ్ళు. క్యాబేజీ ఏమో మా అమ్మ వాళ్ళకి, మాకు కాదు. ఇక ఒక్కొక్కటి అన్నీ సర్దుకుంటూ